ఇచ్చుకొనుట కంటే ఇచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. తండ్రి, రాత్రి ప్రార్థనతో చేరువచ్చున్నాం. ఎందుకంటే ఎంతో భావంతో కూడా పరిచయంగా ఉంది. ఇక్కడ మా ముందు దేవా సువార్తలు ఉన్నాయి, మా ముందు వివాహాలు ఉన్నాయి. అంతేకాదు దానికంటే ప్రాముఖ్యం ఉంది, యవనస్తుల పరిచయాలు ఉన్నాయి. ఇది మా శక్తి చేత, మా బలం చేత ఇది చేయడం కేవలం మీ ఆత్మ ద్వారా జరుగుతుంది కనుక ఈ రాత్రి విశేషమైన కనికరాన్ని మా మీద కుమరించినట్లుగా మీరు సహాయం చేయండి. మేము ప్రార్థించే ముందు ఆరాధన కొరకే మేము వచ్చినాం. మీరు ఆరాధనకు యోగులు కనుక, కృతజ్ఞతలకు పాత్రలు కనుక ఏ విధంగా మీకు ఇవ్వాలో, ఏ విధంగా మీరు ఇస్తే మీరు సంతోషిస్తారు, ఆనందిస్తారు మాకు బయలుపరచండి. నన్ను మరుగుపరుచుకుని మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ 20వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి రాస్తూ ఇక్కడ ఎఫెసీకి వర్తమానం పంపి ఎఫెసీ సంఘ పెద్దలు పిలిపించాడు. ఆయన ఎక్కడున్నాడు? మిలేతులో ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే వారు చెప్తూ పుచ్చుకునేటంటే ఇచ్చుట ధన్యం. చెప్పండి, ఇచ్చుట ధన్యం. ఈ రాత్రి ఆరాధన కొరకై మనము పుచ్చుకుంటాం. దేవుని దగ్గర అన్ని మనం పుచ్చుకుంటాం కదా. ఆయన అన్ని ఉచితంగా ఇచ్చేటువంటి దేవుడు. అయితే మనము కూడా ఇచ్చేవారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాం. దేవుడికి మనం ఏమివ్వగలం? ఒక భక్తుడు మీకా గ్రంథంలో అంటాడు, నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చిన, నా కనిష్ఠ కుమారుని ఇచ్చిన, తరువాత వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని ఇచ్చిన, వేలాది పొట్టేళ్ళని ఇచ్చిన,